ట్యూబ్స్ ఎందుకు బ్లాక్ అవుతాయి? సో, సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళలో మనకి ఎక్కువగా వాళ్ళకి ఐడియా ఉంటుందండి దీని గురించి. గర్భసంచి 2 వైపులా ట్యూబ్స్, అండాశయాలుంటాయి. ఎగ్ కణం కలిసి బేబీ పిండం ఏర్పడే చోటు ట్యూబే. సో, ఈ ట్యూబ్‌లో గనక బ్లాక్ ఏర్పడితే గుడ్డు కణం కలవలేవు అండ్ ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉండదు. సో, కొంతమందిలో ట్యూబ్స్ ఒక సైడే ట్యూబ్ బ్లాక్ ఉంటుంది. అండ్ కొంతమందికి 2 వైపులా గూడా ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు. దేనికి? ఎలా ఈ ట్యూబ్ బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫెక్షన్స్. సో, ఇన్ఫెక్షన్స్‌లో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. క్లమీడియా, గొనోరియా అండ్ దెన్ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. అండ్ ఆల్సో ట్యూబర్క్యులోసిస్. సో, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే అవి వెళ్లి ట్యూబ్ లోపల ఫైన్ లైనింగ్ ఉంటుంది. హెయిర్ లాంటి సీలియా అంటాం. అవి ఏం చేస్తాయంటే ఎగ్‌ని, స్పెర్మ్‌ని టువర్డ్స్ ఈచ్ అదర్ వచ్చేలాగా పుష్ చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ వెళ్ళి ఈ ట్యూబ్‌లో ఉన్న లైనింగ్‌ని దెబ్బతీసినప్పుడు మనకెలా అయితే చర్మం మీద దెబ్బ తగిలితే అది మానే సమయంలో ఒక స్కార్ ఫార్మ్ అయిపోతుందో, లోపల ట్యూబ్‌లో గూడా ఆ లైనింగ్ దెబ్బతిన్న తర్వాత హీల్ అయ్యే ప్రాసెస్‌లో ఒక స్కార్ ఫార్మ్ అయిపోతుంది. సో, అందుకని లైనింగ్ దెబ్బతిని నిదానంగా లోపల స్కార్ ఫార్మేషన్ అయ్యి ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్‌లో గూడా వన్ డేంజరస్ ఫినామినన్ సైలెంట్ టీబీ అంటారు. సైలెంట్ టీబీ అంటే ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ట్యూబర్క్యులోసిస్ అందరికీ తెలిసింది ఛాతీ వ్యాధి, లంగ్స్‌కి వస్తది ప్రాబ్లమ్ అని. బట్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి వేరే వేరే రీజన్స్‌కి కూడా వెళ్ళొచ్చు. మన వెన్నుముక్కకు వెళ్ళొచ్చు, మన ఇంటెస్టైన్స్‌కి వెళ్ళొచ్చు. అదే విధంగా వెళ్ళి గర్భసంచి ట్యూబ్స్ దగ్గరికి కూడా చేరుకుంటుంది ఇన్ఫెక్షన్. ఈ ట్యూబర్క్యులోసిస్ వెళ్ళి ట్యూబ్స్‌లో చేరుకుంటే ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ట్యూబ్ బ్లాకేజ్‌కి ఫస్ట్ రీజన్ ఇన్ఫెక్షన్స్. సెకండ్ రీజన్ వచ్చేసి ఇంతకుముందు ఏమన్నా సర్జరీస్ అయ్యి ఉండడం. అపెండిక్స్ సర్జరీ, పెల్విస్ రీజన్‌లో ఏదన్నా వేరే ఇంటెస్టైన్ రిలేటెడ్ సర్జరీ, ఏదైనా సర్జరీ మీరు చేసిన తర్వాత, కుట్లు వేసి మూసేసిన తర్వాత ఏమవుతుందంటే లోపల అతుకులు తయారైతాయి. వాటిని అడెషన్స్ అంటాం మనం. ఈ అతుకులు తయారయ్యేటప్పుడు కూడా ట్యూబ్ లాగడం వల్ల ట్యూబ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.